హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ నెలలోనే టీచర్లు 2 సార్లు ధర్నా చేయడం జరిగింది. ఇది చూడండి, ఇక్కడ మరలా ధర్నాను విజయవంతం చేయండి అని చెప్పేసి చాలా డిమాండ్స్తో వాళ్ళు స్కూల్స్ ఎక్కడా కూడా మూతపడకూడదు, టీచర్ పోస్టులు పోకూడదు అన్న ఉద్దేశంతో చాలా తీవ్రంగా కొన్ని అంశాలను డిమాండ్స్ని పెట్టుకొని ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, లాస్ట్ టైము ధర్నా చేయడం జరిగింది. అయినా కానీ వారిని మరి గవర్నమెంట్ ఎటువంటి సమావేశాలకు కానీ లేకపోతే మీటింగ్స్ కానీ వారిని ఆహ్వానించలేదు, చర్చలకు ఆహ్వానించలేదు. అందుకే మరలా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఇంకా ఫోర్స్గా తీసుకుపోవడానికి ధర్నా చేయడం జరుగుతుంది. ఇక్కడ అవి ఏంటి అనేది మీరు గమనించవచ్చు. అది ఏంటి అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్ బాలకృష్ణ ప్రకటన తెలిపారు. ఈ నెల 5న రాష్ట్రంలో అన్ని తాలూకా కేంద్రాల్లో ఏపీటీఎఫ్ ధర్నాలు నిరసనలు చేసినప్పటికీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. అసలు ఎందుకు చేశారు ఈ ధర్నాలు అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ధర్నాని విజయవంతం చేయాలని చెప్తున్నారు. విద్యారంగ పరిరక్షణకు చేపట్టనున్న ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు సంఖ్యతో సంబంధం లేకుండా కనీసం 2 ఎస్జిటి పోస్టులు ఉండేలా చూడాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంటే ఏ ప్రాథమిక పాఠశాల అయినా విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కనీసం 2 టీచర్లు అక్కడ ఉండేట్టుగా చూడాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆ విధంగా చేయటం వల్ల టీచర్ పోస్టులు మిగులు ఉండవు, టీచర్ పోస్టులు అనేవి పోవు. కాబట్టి డిఎస్సిలో కూడా పోస్టులు ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఇక్కడ గమనించండి, ఇక ప్రాథమిక పాఠశాలలో అయితే 2 ఎస్జిటి పోస్టులు కనీసం 2 ఉండాలి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో అంటే 6-7 తరగతులు ఉంటే 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక 6-7-8 తరగతులు ఉంటే 6 స్కూల్ అసిస్టెంట్లు, 6-7 మాత్రమే ఉంటే 4 స్కూల్ అసిస్టెంట్లు, 6-7-8 తరగతులు ఉంటే అప్పర్ ప్రైమరీలో 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని, అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 ఉండాలని, అలాగే 12వ పిఆర్సీ కమిటీని నియమించాలని, ఐఆర్ 30% తగ్గకుండా వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 3 డిఎల్ను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు కోరటం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నటువంటి ముఖ్యమైన అంశాలు. 12వ పిఆర్సీ నియమించాలి, ఐఆర్ 30% తగ్గకుండా ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఎలు మరి విడుదల చేయాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే ప్రైమరీ స్కూల్లో అయితే కనీసం 2 టీచర్లు కంపల్సరీగా ఉండాలి. ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా 2 కనీసం ఉండాలి. ఆ తర్వాత అప్పర్ ప్రైమరీలో అయితే 6-7 తరగతులు ఉంటే 4 స్కూల్ అసిస్టెంట్లు, 6-7-8 తరగతులు ఉంటే 6 స్కూల్ అసిస్టెంట్లు కంపల్సరీగా ఉండాలని కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.